అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని సదా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. సో పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా ఇష్టమైన అపోలో ఫిష్ ఫ్రై అది రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. అంతేకాకుండా చాలా ఈజీగా అంతే టేస్ట్గా ఎలా ఉంటుందో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా వచ్చేసి చేప ముక్కలన్నీ ఈ విధంగా బాగా ఫ్రెష్గా కడిగేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను. దాంతోపాటు గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక కప్పు కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఎగ్ వైట్ అన్నమాట, ఎల్లో తీసేసి ఓన్లీ ఎగ్ వైట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా అపోలో ఫిష్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కొంచెం థిక్గా ఉన్నట్టయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఇలా మెల్ట్ చేసుకుంటూ కలుపుకుంటే బాగా ఫిష్కి అయితే ఆ మసాలా అంతా పడుతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదండి, బాగా నానిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఒక బాండీలో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కలన్నిటినీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అదే బాండీలోని వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకున్నాను. చిన్న చాప్స్గా కట్ చేసుకున్నానండి. ముఖ్యంగా మనకి ఇలాంటి రెస్టారెంట్ మెథడ్లోని ఫ్రై చేయాలి అంటే చాపింగ్ అయితే వెల్లుల్లి అలాగే అల్లం చాలా చిన్నగా కట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు. సో దాంతోపాటు కొంచెం వెన్నమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం కారం వేసుకున్నాను. బాగా ఇంకొంచెం దగ్గరగా వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా బాగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నాను. సో దాని తర్వాత వచ్చేసి టమాటో కెచప్ అయితే వేసుకుంటున్నాను. ముఖ్యంగా అపోలో ఫిష్ చేయడానికైతే ఈ ఇంగ్రీడియంట్స్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కూడా కలుపుకోవాలి. సో తర్వాత వచ్చేసి సోయా సాస్ అయితే వేసుకోవాలి. సో తర్వాత వచ్చి కొంచెం వెనిగర్ అయితే వేసుకున్నాను. సో దాంతోపాటు కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుని బాగా కూడా మళ్ళీ మెల్ట్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా అయిన తర్వాత బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత చేప ముక్కలన్నీ కూడా ఆ గిరేవిలో వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. దగ్గరగా గిరేవ్ అంతా అబ్జర్వ్ చేసుకున్నంత వరకు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే బాగా దగ్గరగా అయ్యేంత వరకు బాగా మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, మొత్తానికైతే అపోలో ఫిష్ ఫ్రై అందులోనూ రెస్టారెంట్ స్టైల్లో అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి.
సో ఈ విధంగా గిరేవ్ మొత్తం కూడా చేప ముక్కలకి బాగా పట్టింది. సో టేస్ట్ అయితే కిర్రాక్గా వచ్చిందనమాట. సో అందులోనే చివరిగా గార్నిష్కి జీడిపప్పు అయితే వేసుకున్నాను. జీడిపప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా వేయించుకున్నాను. సో చూస్తున్నారు కదా, మొత్తానికైతే అపోలో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని వచ్చేసి ఒక సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం. నేను కూడా అనుకున్నాను ఇంత బాగా వస్తుంది అని అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. నిజంగా రెస్టారెంట్లో అయితే తినేదాన్ని. సేమ్ నేనైతే రెస్టారెంట్లో తిన్నంత హ్యాపీగా ఉన్నానన్నమాట. అంతే టేస్ట్గా కూడా వచ్చింది. సో ప్లీజ్ మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో అపోలో ఫిష్ ఫ్రైని ఒక్కసారి నేను చేసిన విధంగా అయితే ట్రై చేసేయండి. చాలా బాగుంది. పిల్లలైతే చాలా యమ్మీగా తింటారు. అఫ్కోర్స్ పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో టేస్ట్ వస్తే నిజంగా కిర్రాక్గా ఉంది. సో మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.